ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మనం బైబిల్ చరిత్రలోని ఒక శక్తివంతమైన అదే సమయంలో భయంకరమైన పాత్ర గురించి ధ్యానిద్దాం. ఆమె పేరు యెజెబెలు. ఆమె పేరు వినగానే మన మనస్సులోకి దుష్టత్వం, మొండితనం మరియు విగ్రహారాధన వస్తాయి. యెజెబెలు జీవితం ఒక హెచ్చరిక, ఒక పాఠం. ఆమె కథను మనం కేవలం గతాన్ని చూస్తున్నట్లు కాకుండా మన ప్రస్తుత జీవితాలకు అన్వయించుకుందాం. యెజెబెలు కథ. హృదయంలోని దుష్టత్వం. యెజెబెలు సీదోను రాజు కుమార్తె, ఇశ్రాయేలు రాజు అహాబు భార్య. ఆమె కేవలం ఒక రాణి మాత్రమే కాదు, ఆమె తన ప్రజలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నుండి దూరం చేసి బయలుదేవతలను పూజించేలా చేయాలని తన హృదయంలో నిర్ణయించుకుంది. అహాబు ఆమెకు పూర్తిగా లోబడిపోయాడు. బైబిలు గ్రంథమంటుంది, యెహోవా దృష్టికి కీడు చేయుటకు తన భార్యయైన యెజెబెలు ప్రేరణచేత తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటివాడు ఎవ్వడునూ లేడు. మొదటి రాజులు 21:25. యెజెబెలు జీవితంలో జరిగిన 3 ముఖ్య సంఘటనల ద్వారా ఆమె హృదయం ఎంత దుర్మార్గమైనదో తెలుస్తుంది. 1. కర్మెలు పర్వతం మీద ఏలియా ప్రవక్తతో జరిగిన పోటీ. ఏలియా ధైర్యంగా దేవునివైపు నిలిచి బయలు ప్రవక్తలను సవాలు చేశాడు. అప్పుడు అగ్ని దిగివచ్చి దేవుని శక్తిని బయలుపరిచింది. అయినప్పటికీ యెజెబెలు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టలేదు. 2. నాబోతు ద్రాక్షతోట సంఘటన. ఈ సంఘటన యెజెబెలు హృదయంలోని దురాశ, అసూయ మరియు నరహంతక స్వభావాన్ని బయలుపరిచింది. తన భర్త కోరిన నాబోతు ద్రాక్షతోటను అన్యాయంగా పొందడానికి ఆమె అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసి నాబోతును చంపించింది. దేవుని దృష్టిలో ఇదొక ఘోరమైన పాపం. 3. యెజెబెలు భయంకరమైన మరణం. దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనం ప్రకారం యెజెబెలు అత్యంత ఘోరమైన మరణాన్ని పొందింది. ఆమెను కిటికీ నుండి క్రిందికి పడవేయగా ఆమె శరీరాన్ని కుక్కలు తినేశాయి. ఇది దేవుని న్యాయానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. మన హృదయాలను కాపాడుకోవడం. ప్రియమైనవారలారా, యెజెబెలు చరిత్ర మనకు కొన్ని లోతైన సత్యాలను బోధిస్తుంది. 1. హృదయమే సర్వస్వం. బైబిలులో జ్ఞానియైన సొలొమోను ఇలా హెచ్చరిస్తున్నాడు, నీ హృదయములో నుండి జీవనధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23. మన హృదయం మన ఆలోచనలకు, నిర్ణయాలకు మరియు చర్యలకు మూలం. యెజెబెలు హృదయం దుష్టత్వంతో నిండినందువల్ల ఆమె జీవితమంతా పాపంతో నిండిపోయింది. మనం పైన కనిపించే రూపానికి ప్రాధాన్యత ఇస్తాము, కాని దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. 1 సమూయేలు 16:7. 2. విగ్రహారాధన అనేది ఒక చెడ్డ హృదయానికి నిదర్శనం. యెజెబెలు విగ్రహారాధకురాలు. మన జీవితంలో దేవునికంటే దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, అది ధనం కావచ్చు, అధికారం కావచ్చు, లేక ఇంకేదైనా కావచ్చు, అది విగ్రహారాధనే. కొలొస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని బోధించాడు. కొలొస్సీయులు 3:5. యెజెబెలు అధికారం కోసం, భోగాల కోసం దేవుని పట్ల అవిధేయత చూపింది. యెజెబెలు నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు. యెజెబెలు జీవితం ఒక వినాశకరమైన ముగింపును చూసింది. ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి. 1. దుష్టత్వం మన స్వనాశనానికే దారితీస్తుంది. యెజెబెలు దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పని ఆమెను తన నాశనం వైపు నడిపించింది. సామెతలు 8:36లో ఉన్నట్లుగా, నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును, నాయందు అసహ్యపడువారందరూ మరణమును స్నేహించుదురు. యెజెబెలుకి అనేకమంది శత్రువులు ఉండేవారు, కాని ఆమెకు ఆమెయే పెద్ద శత్రువు. ఆమె చేసిన పాపమే ఆమెకు ఉరిగా మారింది. 2. మన పాపాలు మనల్ని, ఇతరులను నాశనం చేస్తాయి. యెజెబెలు కేవలం తనను తాను నాశనం చేసుకోవడమే కాకుండా తన భర్త అహాబు, తన కుమారులు మరియు మొత్తం ఇశ్రాయేలు ప్రజల పాపానికి కూడా కారణమైంది. ఒక పాపి ఒక మంచిదానిని చెడుపుతాడు. ప్రసంగి 9:18. మన పాపాలు మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. 3. మారుమనస్సు ద్వారా పాపక్షమాపణ. యెజెబెలు జీవితం చూసి మనం నిరాశ చెందనవసరం లేదు. దేవుడు మన హృదయాలను శుద్ధి చేయడానికి మార్గాన్ని సిద్ధం చేశాడు. మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అపోస్తలుల కార్యములు 2:38. మనం చేసిన పాపాలను ఒప్పుకొని
యేసుక్రీస్తును మన రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆయన మన పాపాలను క్షమిస్తాడు. ప్రియమైనవార్లారా, యెజెబెలు కథ మనకు ఒక హెచ్చరిక, ఒక గుణపాఠం. మనం మన హృదయాలను భద్రంగా కాపాడుకుందాం. దురాశ, అసూయ, విగ్రహారాధన వంటి వాటికి మన హృదయాల్లో చోటివ్వకుండా చూసుకుందాం. ఎల్లప్పుడూ దేవుని మార్గంలో నడుద్దాం, తద్వారా నిత్యజీవాన్ని పొందుదాం. ఆమెన్.